శ్రీ గురుభ్యో నమః. రామాయణము మంత్రశాస్త్రము జీవితంలో పడే ప్రతి కష్టానికి ఒక సమాధానాన్ని ఇస్తుంది. శ్రీరామాయ నమః. రా అనే అక్షరము అగ్నిబీజము. బీజాక్షరమైన రా అనే అక్షరాన్ని సరైన పద్ధతిలో సరైన స్థానం నుండి ఉచ్చరించినట్లయితే శరీరంలో అగ్ని యొక్క శక్తి ఆవిర్భవిస్తుందని, అనగా అగ్ని యొక్క శక్తి అయిన దహించే శక్తి, ప్రకాశించే శక్తి మనకు లభిస్తుందని చెప్పబడింది. దానివల్ల మనలో ఉన్న అహంకార మమకారాలనే 2 దోషాలు తొలగిపోతాయని, తరువాత మా అనే అక్షరము అమృత బీజము. ఇది అమృతాన్ని వర్షిస్తుంది కనుక దహించిన దానిపైన అమృతము పడి చల్లగా మారుతుందని, తడపబడుతుందని చెప్పబడింది. అందువల్ల రామ అంటేనే సకలమైన పాపాలు తొలగిపోతాయి. రామనామము సర్వ శుభాలను ప్రసాదిస్తుంది. రామాయణంలోని ఒక్క సుందరకాండలోనే 500 బీజాక్షరాలు ఉన్నాయని, ప్రతి ఒక్క శ్లోకమును శ్రద్ధగా పారాయణం చేయటం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని తెలుపబడింది. ఎంతటి బాధల్లో ఉన్నవారైనా, ఎటువంటి కష్టాన్ని పడుతున్నవారైనా రామచంద్ర ప్రభువుని నమ్ముకుని రామాయణాన్ని పఠిస్తే వారి కష్టమంతా తొలగిపోతుంది. అసలు రామనామమే తారకమని, రామమంత్రమే సర్వసుఖప్రదమని పెద్దలు చెబుతారు. జీవితంలో పడే వివిధ రకాలైన కష్టాలకు రామాయణంలోని ఒక్కొక్క సర్గ సమాధానం చెబుతుంది. భక్తితో, నమ్మకంతో రామాయణంలోని సర్గలను పారాయణం చేయడం వల్ల జీవిత కష్టాలు తొలగిపోతాయి. వివాహం కాని కన్యలు సీతాకళ్యాణ ఘట్టాన్ని చదువుకోవడం వల్ల యోగ్యుడైన వరునితో వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన భార్యాభర్తలు సఖ్యత లేక గొడవలు పడుతూ ఉంటే బాలకాండలోని చివరి సర్గను పారాయణ చేయాలి. ఈ సర్గలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని పెళ్లి చేసుకుని అయోధ్యకు తీసుకుని వచ్చిన తరువాత వారి సంసారము ఎంత ఆనందంగా సాగుతోందో వర్ణింపబడింది. దీన్ని పారాయణం చేయటం వల్ల భార్యాభర్తల మధ్యన అపార్థాలు, గొడవలు తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు మంచి సంతానం కోసము శ్రీరామచంద్ర సర్గను పారాయణ చేయండి. వృత్తి వ్యాపారాలలో నిలకడ కోసము, అభివృద్ధి కోసము అయోధ్యకాండలోని 32వ సర్గను పారాయణ చేయండి. అప్పుల బాధల నుండి విముక్తిని పొందడానికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి సుందరకాండలోని 15వ సర్గను పారాయణ చేయండి. భూతప్రేత పిశాచ బాధల నుండి, పాలగ్రహాల నుండి విముక్తిని పొందడానికి సుందరకాండలోని 3వ సర్గను పారాయణ చేయండి. దీనివల్ల పిల్లలు, పెద్దలు ఆరోగ్యవంతులవుతారు. ఇంటిలోని చీడపీడలన్నీ నాశనమవుతాయి. చెడుకలను నిర్మూలించడానికి సుందరకాండలోని 27వ సర్గను పారాయణ చేయండి. ఊహించని ప్రమాదాన్ని అధిగమించేందుకు యుద్ధకాండ సర్గ 18, 19 పారాయణ చేయండి. తదుపరి జన్మలలో సుఖాల కోసము యుద్ధకాండ సర్గ 131 పారాయణ చేయాలి. ఈ విధంగా శ్రీరామాయణాన్ని పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలు అనంతములు. భక్తి శ్రద్ధలతో శ్రీరామాయణాన్ని నిరంతరము పారాయణం చేసే చోట చెడు సంఘటనలు జరగవు. శుభమస్తు.